నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ప్రజలు ఆ పార్టీని చీపురుతో ఊడ్చేశారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీలను గెలిపించాలన్న బండి సంజయ్. సచివాలయంలో బీసీ సంఘాలు మేధావులతో బీసీ మంత్రి భేటీ. కులగణన సర్వేపై చర్చించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామం నుంచి తరిమేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నల్గొండ జిల్లా శివన్నగూడెం రైతుల ఆందోళన. నకిలీ వరి విత్తనాలతో నిలువున మోసపోయిన రైతులు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్న సూర్యాపేట రైతన్నలు. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందనేదే ముందే ఊహించిందేనని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపురుతో ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోలుకున్నారని, అవినీతి కుంభకోణాలు జైలు పార్టీలు వద్దనుకున్నారని చెప్పారు. మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని తెలిపిన ఆయన, తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎవరైనా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాసంబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తారు. అందుకే చీపురుతో మొత్తం పూర్తి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా జిల్లా చూస్తుంది. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి సూచన మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారులు భారతీయ జనతా. తెలంగాణ సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. ఈ సమావేశానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. నెల్లూరు ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం టిట్కో గృహాల వద్ద రామాలయం శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. బాలికల గురుకుల పాఠశాలలో అన్ని రకాల వసతులను కల్పించాలని సూచించారు. సంబంధించినటువంటి గురుకుల పాఠశాల తాత్కాలిక భవనాల్లో దాన్ని మొదలు పెడుతున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో నూతన భవనాలకి వాటన్ని కూడా మార్పు చేయడానికి, నూతన భవనాలను కూడా మంజూరు చేసి వెల్ఫేర్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడానికి అన్ని సిద్ధం చేస్తున్నాం.
ఆత్మకూరు అభివృద్ధి 10 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమంతో దైవానుగ్రహంతో భగవంతుని యొక్క ఆశీస్సులతో ఇది మొదలు పెట్టాలని చెప్పి టిట్కో కాలనీల్లో రామాలయాలు నిర్మాణం చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందుకనే ఆత్మకూరు టిట్కో ప్రాజెక్టులో ఈ రాష్ట్రం మొత్తానికి మొట్టమొదటి రామాలయాన్ని శంకుస్థాపనతో ప్రారంభిస్తుంది. సంవత్సరం లోపల ఆలయాన్ని నిర్మాణం చేసి సీతారామ లక్ష్మణ వీరాంజనేయుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి సీతారాముల కళ్యాణంతో ఆ ఆలయాన్ని ప్రారంభించి ఆత్మకూరు నియోజకవర్గ నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం శివారులోని చర్లగూడెం ప్రాజెక్టు పనులను నర్సిరెడ్డి గూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మాదగోని యాదయ్యకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామం నుంచి పంపిస్తున్నారని ఆరోపించారు. దీంతో రైతు తనకు చావే శరణ్యమంటూ పురుగుల మందు, పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగాడు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 32 మందికి ఇళ్ల స్థలాలు, 15 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రైతులు. భూమి ఉన్నప్పుడు ఇయ్యాలి కాకుండా ఇంకా 100 సంవత్సరాలకైనా 50 సంవత్సరాలకైనా ఆ గుళ్ళు అల్లుంటారు, ఆ పిల్లలన్నీ వచ్చి ఇల్లు కట్టుకుంటారు కదా సార్. ఆడ అన్ను వీడున్నవా నీకు ఎందుకు ఇవ్వాలని అధికారులు అంటారు సార్. ఆయన ఎవరు సురేందర్ రెడ్డి, ఈయన పదశపల్లి సురేందర్ రెడ్డి, నువ్వు ఈడ ఉంటే నీకు ఎందుకు రాకపోవమ్మా అని అన్నది. ఆయనకు ఏమక్కుందని రిజర్వాయర్ దగ్గరకు వచ్చి పెత్తానని తిరుగుతుంది సార్. ఆయన ఎందుకు వస్తుండు? మా భూములకు మేము పోరాడతాం, మేము తెచ్చుకుంటాం సారు. మాకు నిన్న మా చింతపల్లి మన 20 తారీఖు చిట్టీలు తీసిరు సారు. కొంతమందికి వచ్చినాయి, 32 మందికి రాలేదు ప్యాకేజీ. ఇప్పుడు ప్లాట్లు రాలేదు, మా మామకు రాలేదు, నా కొడుకుకు రాలేదు, మా బిడ్డకు కూడా ప్యాకేజీ రాలేదు. మా బావ బిడ్డకు ముద్దం కవిత ఉంటుంది, ఆమెకు రాలేదు. ఆమెకు రావాలని మేము కోరుకుంటున్నాం. మా కోడళ్ళకు కూడా టీచర్ వాళ్ళు వచ్చింది, R&R ప్యాకేజీ రాలేదు. ఏది కదా మీ ఊరోళ్ళు గారు అనుసంధానం పెట్టుకుని ఊరోళ్ళుగా అంది అంత దౌర్జన్యంగా ఊరికొచ్చి ఎట్లా కొట్లాడతాం సార్ మేము. ఇదేమన్నా న్యాయమా అన్యాయమా సార్? అది మా భూములు కోల్పోయి దేశానికి ఒకరు పచ్చాయి భూములు ఎత్తుకుంటా ఉన్నారు సార్. మేము ఏం చేసుకొని బతకాలి? మాది 2 ఎకరాల భూమి పోయింది, ఏం చేసుకొని బతకాలి సార్? మరి ఏమైనా బతుకుదేరు ఉంటేనే ఊళ్ళో బతుకుతాం సార్. బతకలేంది మాకు ఎవరైనా తెచ్చి పెడతారా? ఏ అధికారులన్నీ ఇస్తారా? ఎవరు ఇస్తారు సార్? మాకు మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం జరిగిన దాకా మేము పోరాడతాము. మాకు వచ్చేటి మాకు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లాట్లు కొంతమందికి ఇచ్చిన, కొంతమందికి ఇయ్యలేదు. అందరికి కూడా రావాలి, నా ఒకదాని భవిష్యత్తు కాదు. సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని సాగు చేసిన రైతులు నిలువున మోసపోయారు. వరి నాట్లు వేసిన 2 నెలలోపే వారి కంకులు బయటకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని చివ్యంల, పెన్ పహాడ్లో, సూర్యాపేట, మోతే మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు మోసపోయారు. గ్రామాల్లో తిరిగి దిగుబడి ఎక్కువగా వస్తుందని నకిలీ వరి విత్తనాలను రైతులకు ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు అంటకట్టినట్లు రైతులు వాపోతున్నారు. మామూలుగా నాటు వేసిన 90 రోజుల్లో వరి ఈని వరి కంకులు బయటకు వస్తాయి. ఈ నకిలీ విత్తనాల వల్ల 45 రోజుల్లోనే వరి కంకులు బయటకు వచ్చి మొత్తం తాలులుగా మారిపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి పొలగాడి పోతుంది చూసి నా తప్పుడు నన్ను అడుగురు సార్. మీ తల్లం పెడితే మీరు ఏం చేస్తారో చేయరు. నన్ను మాయ చేసి మందురాలు చేసి మంచి వడ్డాలు ఇచ్చాడు సార్. నాకు ఇట్లా అనుకోలే. మా బస్తాల తొక్కురు సార్. డబ్బులు మంది రోజు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేస్తారు. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్. మీరు ఒకటి ఆలోచించుకోరు సార్. నాకు ఒక్క పడిపోతుంది సార్. పొలకాడు తీసుకుపోతాను, 7 ఎకరాలు నాటి పెట్టాను సార్. నేను ఏం చేయాలి సార్? మీరు ఎప్పుడు సార్ పరిచయం తీసుకుంటారు సార్? 6 రోజులు 15 రోజులకి నేను ఫోన్ చేస్తే అసలు లెక్క చేస్తాను. నేను రాబట్లే, ఎవరితో చెప్పి వేరే చెల్లితో చెప్పి రాబట్లేదు సార్. మా పరిచయం మా సార్ చెప్పినాక మేము సారించి ఎకరానికి 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మీరు ఎట్లా బతకాలి? జిల్లాధికారి సార్, ఇప్పుడు తల్లి కర్ర ఒకటే ఇనింది సార్. మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు ఇప్పుడు పొలం సార్, పొలం మొత్తం కోసినా ఒక 5 బస్తాలు కూడా కావు సార్. ఇప్పుడు 25 సార్
మాకు న్యాయం జరగాలి సార్. నష్టపరిహారం కావాలి. 40 బస్తాల దిగుబడి వచ్చే పొలానికి ఎంత వస్తుందో కాస్ట్ కట్టి ఇవ్వండి సార్. నల్గొండ జిల్లా శారిగౌరారం మండలం మూటుకూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఆబిడ్స్ లో సీఐగా పనిచేస్తున్న కుంభం నరసింహకు తన భార్య సంధ్యకు కొంతకాలంగా కుటుంబ గొడవలు కొనసాగుతున్నాయి. తన బిడ్డను భార్య కిడ్నాప్ చేసిందని సీఐ సరూర్ నగర్ పిఎస్ లో భార్యపై కేసు పెట్టాడు. పోలీసులు ఊటుకూరుకు చేరుకుని 2 గంటలుగా భార్య సంధ్యని విచారించారు. పాప తన వద్ద ఉందని చెప్పి పోలీసులకు చూపించినప్పటికీ తనను వేధిస్తున్నారని భార్య సంధ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ పిల్లలను దూరం చేస్తున్నాడని భార్య ఆరోపించింది. భార్య భర్తల వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తుందని ఆమె తెలిపింది. తన భర్త కుంభం నరసింహపై చర్యలు తీసుకోవాలని భార్య సంధ్య డిమాండ్ చేసింది. మా భర్త పేరు నరసింహ, ఎస్ఐ. అతను సిఐ హ్యాబిట్స్ లో చేస్తున్నాడు. సిఐగా చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. కొట్టడం, తిట్టడం, అదనపు కట్నం దేవాలని చెప్పి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా, కట్నం తీసుకొస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు. తర్వాత నాకు ఒక పాప 3 yearsకి పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం నుంచి పాప 5 నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం దేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. పాప పుట్టినాక 10 నెలలకు వచ్చి పాపని దొంగసాటుగా ఎత్తుకెళ్ళిండు. పాపని ఎత్తుకెళ్ళినాక అక్కడ పెద్ద మనుషుల దగ్గర పెద్ద మనుషుల సమక్షంలో మేము పంచాయతీ పెట్టినప్పుడు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తా, నువ్వు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి 1,50,000 ఇప్పించారు. ఇప్పించినాక పాప నన్ను తీసుకెళ్ళిండు. మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడనియను, చూడనియను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు, కొట్టడం, తిట్టడం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా, వాళ్ళని చూడనీయకుండా, ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా పెట్టడం అలాంటివన్నీ. ఏమో అంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటా లేకపోతే చూసుకోను, డబ్బులు తీసుకొని రా, 1,00,000కి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు పాపకి 10 years, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించిండు. చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టినాక మళ్ళీ 1.5 yearకి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా, నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళామని చెప్పి వదిలేసిండు. పెళ్ళైన కాంచిదే కాన్షన్ పెడుతుండు. ఫంక్షన్ హాల్ ఖర్చు అడిగిండు, ఫంక్షన్ హాల్ ఖర్చు ఇవ్వలేము, ఈ కల్పించే ఇవ్వలేము. ఆఖరికి మళ్ళా మీరు కాళ్ళు కడతానికి రావాలి, మీ ఇద్దరామూలే రావాలి కానీ ఎవరు వద్దన్నారు. ఓళ్ళు చుట్టం వద్దు, పక్కన వద్దు, మీరే రావాలి, ఎదురామూలు ఫంక్షన్ హాల్ ఖర్చు చేయకుండా అన్నాడు. అంటే అటు సర్దానికి 40,000 తెచ్చి కింట కూర కొట్టించినాము. అట్లా కూడా ఇచ్చినాము. ఇచ్చినాక మళ్ళీ తర్వాత అవి ఓడి ఇచ్చి అంటుండ్రు. ఆకుపోకలు చేతులు పెట్టినప్పుడు కూడా పక్కన పలుగా ఇట్లా కొట్టిండట కానీ మాకు చెప్పలేదు. అదే నా కోడలు చూసిందట, మాకు ఒక మాట చెప్పలేదు ఫస్ట్ చెప్పి ఆనించి ఇదే టాన్షన్లు చెప్తా ఉండు. చెప్పి 4 అపాషన్లు చేయించిండు. 4 అపాషన్లు చెప్పలేదు. కరీంనగర్ లో ఒకటి, హైదరాబాద్ 2 ఇంకా కడమ తేడా చేయించుండో మాకు తెలియదు. 4 అపాషన్లు చేయించుండు. ఒక మాట కూడా దూదులు పెట్టుకుని వస్తుంది కానీ ఒక మాట కూడా మాకు చెప్పకుండా 4 చేయించుండు. తర్వాత పిల్లగాడు అయినాక కూడా పుట్టినరోజు నాడు కూడా మాకు ఒక్కరికి చెప్పారు, మా పాలలో చెప్పిండు, సంఘంలో చెప్పిండు, అందరు చెప్పిండు. మాకు ఒక్కరికి ఎవరికి చెప్పలేదు, మా ఏడాలకు మాకు చెప్పకున్నా సరే చెప్పకుండా చెప్పాలని అట్నే సడకున్నాం మేము కూడా. ఇక ఆ నుంచి మళ్ళా ఇదే పెడుతుంటే 1,00,000 కావాలంటే 1,00,000 పిల్లప్పుడు 1,00,000 ఇచ్చినాం. అయితే కూడా ఇంకా కాడ మళ్ళీ ఆ నుంచి మొదలుపెట్టి మళ్ళీ కావాలని అంటుడు. 150 గజాలు కావాలంటే నోతుకు 150 గజాలు కావాలంటుడు. 150 కాబట్టి ఇయ్యాలని మేము అన్నాం. నా బిడ్డకి ఏం కావాలి, నా బిడ్డ ఎట్లా చేస్తాడో 1,00,000 ఇస్తాడా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ శుక్రవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తరువాత ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి ప్రసాదాన్ని న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం యాదాద్రి ఆలయం ప్రధాన రాజగోపురం శిల్పకళ గురించి ఆలయ అర్చకులు జస్టిస్ దంపతులకు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ ప్రజలు ఆ పార్టీని చీపురుతో ఊడ్చేశారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీలను గెలిపించాలన్న బండి సంజయ్. సచివాలయంలో బీసీ సంఘాలు మేధావులతో బీసీ మంత్రి భేటీ. కులగణన సర్వేపై చర్చించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామం నుంచి తరిమేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నల్గొండ జిల్లా శివన్నగూడెం రైతుల ఆందోళన. నకిలీ వరి విత్తనాలతో నిలువున మోసపోయిన రైతులు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్న సూర్యాపేట రైతన్నలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.